ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రెండో అంశం, ఇందాక ఆయన ఇంట్లో ఉండటానికి పాపం ఆ ఇల్లు ఉండేవటం లేదో ఆయనకి ఇష్టం లేదు నాకు తెలియదు, కానీ మొన్న 10 రోజులు బయట బురదలో నుంచి బయటకు వచ్చానని చెప్తున్నాడు. ఈరోజు మళ్ళీ కాకినాడలో తేలేడంటే మళ్ళీ కాళ్ళలో కొట్టుకుపోయాడు అనుకోవద్దు మీరు. ఆయన దేనిలోనూ పోయి ఉంటాడు, హెలికాప్టర్లోనో దేనిలోనో. అక్కడి నుంచి ఏం మాట్లాడుతున్నాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గుంటూరు వెళ్తే నందిగామ సురేష్ అనే ఒక మాజీ ఎంపీని జైల్లో ఉంటే చూడటానికి వెళ్తే రిమాండ్లో తండోపుతలాలుగా జనాలు వస్తే ఆ జనాలను చూసి తట్టుకోలేక, ఒరి నేను బురదలో ఉంటే నా దగ్గరికి ఒక్కడు రాలేదు, నేను బురదలో కష్టపడి పనిచేస్తుంటే ఇంకా జనాలే నన్ను తిడుతూ ఉన్నారు, జగన్ పోయినప్పుడేమో అయ్యా నువ్వు లేవు కాబట్టి ఇట్ట అయిపోయిందయ్యా అని జగన్ మెచ్చుకుంటూ ఉన్నారు, ఈ జనం ఏంటి? అతను మళ్ళీ నిన్న గుంటూరు వెళ్తే దాదాపు 1,00,000 మంది జనం వచ్చారు. ఈ జనానికి బుద్ధి లేదా? జనానికి బుద్ధి లేదని రాజకీయ నాయకుడు ఎక్కడైనా ఉంటాడు అసలు? అంటే మీరు అసలు ఎవరిని గౌరవిస్తారు? అంటే మీ కుటుంబాన్ని మీరు మొత్తం ఏలాలని అనుకున్న విధానం ఏదైతే తప్పుడు విధానం అని చెప్తున్నాను. ఆయన మాట్లాడుతున్నాడు, నేరస్తుడితో రాజకీయం చేయాలంటే సిగ్గేస్తుంది. దయచేసి ఓసరవెల్లి ఫోటో ఎవరి దగ్గర ఉంటే మీరు ఆ టీవీల్లోనో వాట్సాప్లోనో లేకపోతే ఇంకోనో పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు నేరస్తులతో రాజకీయం చేయాలంటే సిగ్గేస్తుందట. ఫస్ట్ నేరస్తుడు నువ్వే కదా. నీతోటి రాజకీయం చేయాలంటే సమాజం సిగ్గుపడింది. నీతో రాజకీయం కొంతకాలం నడిపిన తర్వాత మీ మామే అన్నాడు, ఇంత దుర్మార్గుడితోటి నేను రాజకీయం చేశానా, పిల్లనిచ్చానా అని. వాట్ నాన్ సెన్స్ యూ ఆర్ టాకింగ్? జగన్ ఈజ్ ఏ పబ్లిక్ మ్యాన్ ఐసే. ఎన్నికల్లో ఓడిపోయి ఉండొచ్చు సీట్ల పరంగా, బట్ హీ హెస్ గాట్ వండర్ఫుల్ చరిస్మా ఇన్ ద పీపుల్, అమంగ్ ద పీపుల్, అమంగ్ ద సొసైటీ. ఆ చరిస్మా నాయకుడికి లేకపోతే తండోపుతండాలుగా ఎంట పడరు. గెలుపు ఓటములు అనేవి ప్రజాస్వామ్య వ్యవస్థలో సర్వసాధారణం. మేమే ఇది లేనంత మాత్రాన మేము ముసుగేసుకొని లేకపోతే ఇళ్లలో దుప్పటి కప్పుకొని పడుకోట్లా. జగన్ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తున్నాడు, టైం టేబుల్ ప్రకారం ప్రచారంలో ఉంటున్నాడు, పేద ప్రజల కోసం పోరాటంలో ఉన్నాడు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ద డెమోక్రసీ. మీరు ఓడిపోతే ఎటుపోతారు, కనపడరు. ఈ మధ్య ఒక రెడ్ బుక్ అనేది ఒక తీసుకొచ్చారు. అసలు దానిలో ఏం హక్కులు ఉంటాయో తెలియదు. రెడ్ బుక్లో ఎవడికన్నా హక్కులు ఉంటాయా లేదా? మీరు కరెక్టే, కొట్టాలి, చంపాలి. కొట్టిన తర్వాత వాడిని ఆడబెడతారు. వాడికి ఏమైనా ఒక ఇంజక్షన్ అన్నీ ఇస్తారా లేదా, పెన్సిలిన్. ఆ రెడ్ బుక్ సంగతి ఎంతో ఒకసారి ఆయన రెడ్ బుక్ ఉందంటే భయపడిపోవటానికి ఎడవుడు లేడు. మీరు అనొచ్చేమో కొంతమంది మీ వాళ్ళు, పార్టీ వాళ్ళు, ఇంపార్టెంట్ వాళ్ళు కనపడకుండా ఎక్కడో పారిపోయారు, కానీ మా హక్కుల్ని ఉపయోగించుకోవటం కోసం వాళ్ళు ఎక్కడో ఒక సిస్టమ్ని పట్టుకొని ముందుకెళ్తా ఉన్నారు. అంటే మీరు బాణం వేస్తూ ఉంటే దాని ఎదురుగా వచ్చి మీ బాణాన్ని గురికాటానికి ఇక్కడ అసమర్థుడు ఎవడు లేడు. అసమర్థుని జీవయాత్ర అని బుచ్చిబాబు రాసిన నవల ఉంది, అది చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారితోటి నేరస్తుడితోటి రాజకీయాలు చేయటం సిగ్గేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చాడు? 2009లో ఎంపీగా ఉన్నాడు. అప్పుడేమైంది నీ సిగ్గు? అనుకోవచ్చుగా. హిమాలయ పర్వతం లాంటి ఆనాటి సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టి భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రుల కొడుకులందరూ కూడా దాసోహం అంటుంటే హైకమాండ్కి మేసం మెలేసి సోనియా మేడం నాకు ఫ్లైట్ టైం అయిందని చెప్పి బయలుదేరిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ స్టార్టెడ్ ఏ మూమెంట్. ప్రజా ఉద్యమాన్ని నిర్మించాడు, ఓదార్పయాత్ర చేశాడు, సంకల్పయాత్ర చేశాడు. ఒకసారి 67 సీట్లు, తర్వాత 151 సీట్లతో గెలిచాడు. అప్పుడేం పొంగిపోలేదు, ఇప్పుడేం మేమేమి తగ్గిపోలేదు. సో ఇంత ప్రజా ఉద్యమాన్ని నిర్మించి ప్రజల్లో తిరిగి ప్రజలు మెచ్చి ఆయనకి అధికారం ఇస్తే నీ 40 సంవత్సరాల్లో నువ్వు 14 సంవత్సరాలే కదా ముఖ్యమంత్రిగా చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ వితిన్ 10 years he has become a chief minister. I say
హౌ కెన్ యు సే హీ ఈజ్ నేరస్తుడు అండ్ ఆల్? దేనిలో ప్రూవ్ అయింది? జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కుట్రపన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీరు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా మీ ఊరోళ్ళంతా ఒకటై జగన్మోహన్ రెడ్డి మీద కుట్ర పన్నితే శంకర్రావు వేసిన కేసులో 16 నెలలు విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఎక్కడ నేరం ప్రూవ్ అయింది? ఎవరు చెప్పాడు నేరస్తులని? పారిపోయి వచ్చినోడు నేరస్తులు అవుతాడు. ఏ కేసు నుంచి ఏ కేసులో పారిపోయి వచ్చారు మీరు? ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి పారిపోయి వస్తే మీరు నేరస్తులు అవుతారా? ప్రజల చేత ఎన్నుకోబడి ముఖ్యమంత్రిగా గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తులు అవుతాడా? నేరస్తులతోటి రాజకీయాలు చేయటం సిగ్గుగా ఉందని దీనికోసం ఇది కాదా మీరు అనాల్సింది? నాకు రాజకీయాలు చేసే శక్తి ఉంది, కానీ ఇంట్లో నన్ను తన్నబోతా ఉన్నారు, నువ్వు మానుకొని మీ కొడుకు ఇవ్వ అంటే దానికి సిగ్గుపడుతున్నాను చెప్పాలా? లేకపోతే నీ వెనకాల ఎప్పుడు కొరడా పట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్కి ఏం జరుగుతుందో దానికి బాధపడుతున్నాను చెప్పాలా? లేకపోతే బీజేపీ వాడు కాళ్ళు కొట్టుకోకుండా ఉన్న ప్రతిసారి ఎంత డేంజర్ ఉందో దానికి నువ్వు సిగ్గుపడాలా, భయపడాలా? నాట్ ఫర్ ద జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఇస్ ఎ రాయల్ పర్సన్ ఇన్ ద సొసైటీ. ఐఎమ్ టెల్లింగ్ యూ. ఒకసారి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రతి మాటకి పార్లమెంటు కూడా మొత్తం మీరు ఇక్కడ చేయాలనుకున్న దాడులన్నీ ఇప్పుడు కేసులు పెడుతున్నారు, అక్కడక్కడ దాడులు కూడా చేస్తూ ఉన్నారు. మీ దాడులన్నీ దేశవ్యాప్తంగా రికార్డు చేసి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేరస్తులు ఎవడు? మీరు కదా? జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తులని మీరు ఎలా, ఇదిగో ఈనాడులో తన ఉపన్యాసం మొత్తం ప్రకటించారు. నేరస్తులతో రాజకీయం చేయటం సిగ్గేస్తుంది. అసలు అంతలానూ సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది? ఒకళ్ళు ఈ వయసులో కన్యాశుల్కంలాగా పెళ్లి చేసుకోవాలనుకుంటే నువ్వు కూడా ఏదైనా పెళ్లి చేసుకుని కాము ఉండొచ్చు కదా, బొగ్గను చొక్కెట్టుకుని. ఎవరితో రాజకీయాలు చేయాలి నువ్వు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రజలు మెచ్చుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి నేరస్తులని నువ్వు ప్రూవ్ చేసావా? సిస్టమ్ ఎలా ప్రూవ్? మొత్తం సిస్టమ్స్ని మేనేజ్ చేసే శక్తి సామర్థ్యాలు మీ దగ్గర ఉన్నాయి, మా దగ్గర లేవే. మీ మీద కేసులు వేసినా వాటి మీద మీరు అదేంటిది స్టే తెచ్చేసుకుంటారు. మీరు ఎమ్మెల్సీలు కొనే దానిలో కేసు పెట్టినా పారిపోయి బయటకు వచ్చేస్తారు. మీరు ఇప్పుడు నేరస్తుల స్థాయిలో మీరుండి నేరస్తుడు కానటువంటి వ్యక్తి, ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి మీద నేరస్తుడితోడే రాజకీయాలు చేస్తే అసలు ఎవడు చేయమన్నాడు? మీకు సిగ్గుపడే రాజకీయాలు అసలు ఎవడు చేయమన్నాడా? ధీరత్వంతో ఉండే రాజకీయాలు చేయాలి, సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉండే రాజకీయాలు చేయాలి. ప్రతిపక్ష నాయకుడిని ఎదిరించలేనటువంటి రాజకీయ నాయకుడు ఒక నాయకుడేనా? మీలాగా జగన్మోహన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రిని అయితేనే మళ్ళీ వస్తాను అసెంబ్లీ నుంచి పారిపోలేదే. పారిపోయినాడు సిగ్గుపడతాడు. తర్వాత మీరు గెలిస్తే గెలిచి ఉండొచ్చు. మీరు ఎలా గెలిచారో అందరికీ తెలుసు. నిన్న రాహుల్ గాంధీ అమెరికాలో ఒక ప్రెస్కి ఇంటర్వ్యూ ఇస్తూ కూడా చెప్పాడు, ఈసారి జరిగినటువంటి ఎన్నికల మీద మాకు అనుమానాలు ఉన్నాయని. నివృత్తి చేయాల్సిన సంస్థ, ఆ సంస్థ సిగ్గుపడాలి. మీరు మేనేజ్ చేసిన సంస్థ ఎలక్షన్ కమిషన్ సిగ్గుపడాలి. ఈరోజు చాలామంది అనుమానం ఉంది. ప్రజాస్వామ్యంలో అనుమానాల్ని, ప్రజల హక్కుల్ని, బాధ్యతల్ని, రాజ్యాంగ బాధ్యతల్ని ప్రభుత్వం తీర్చాలి. గవర్నమెంట్ ఈజ్ ఏ రియల్ ఫోర్స్. గవర్నమెంట్ అంటే మీ ఇల్లు కాదు, మీ లిమిటెడ్ కంపెనీ కాదు, లేకపోతే మీరు ఎక్కడి నుంచో తెచ్చుకొని నడిపే వ్యక్తులు కాదు.